శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాత్మా గాంధీజీ అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు, ఆ మహాశక్తి అంత ఎంతంచు తోచజాలమతడొక పెద్ద హిమాలయంబు అన్నారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గాంధీజీని ఉద్దేశించి. భగవాన్ శ్రీరామకృష్ణులు త్రికరణ శుద్ధి గురించి ఎక్కువగా చెప్పేవారు. మనసు, మాట, చేత ఈ మూడు ఏకమైనప్పుడే ఆ మనిషి నిజాయితీతో కూడుకున్న జీవితాన్ని గడపగలడు. అదే అత్యున్నత జీవితమని, దానిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలని చెప్పేవారు. ఇదే సత్యాన్ని ఋగ్వేదం ఎలా అంటుంది: నా వాక్కు నా స్మృతి పథంలో స్థాపితమగుగాక, నా స్మృతి పథంలో నా వాక్కు స్థాపితమగుగాక, నా వాక్కు నా స్మృతి పథం ఏకమగుగాక. ఓ దైవమా, నీవు నాలో గోచరించు. గాంధీజీ జీవితంలో త్రికరణ శుద్ధిని మనం అడుగడుగునా దర్శించవచ్చు. దక్షిణాఫ్రికా పోరాటాల నుండి భారతదేశ పోరాటాల వరకు తాము ఏమి ఆలోచించి ఒక కార్యక్రమాన్ని చెయ్యబోతున్నారో ఆ నిర్ణయాన్ని ఏమాత్రం కపటత్వం లేకుండా సూటిగా, స్పష్టంగా, నిర్దుష్టంగా ఆ ఉద్యమాన్ని ఎవరికి వ్యతిరేకంగా చేయబోతున్నారో వారికే చక్కగా తెలియజేసేవారు. ఇది అందరినీ ఎంతో విస్మయానికి గురిచేసేది. దక్షిణాఫ్రికాలో భారతీయుల ఓటు హక్కు కోసం గొప్ప ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపినప్పుడు ప్రధాని సర్ జాన్ రాబిన్సన్కు తాను చేయబోయే పని గురించి తంతి ఇవ్వడం, ప్రపంచ ప్రఖ్యాత దండి సత్యాగ్రహం గురించి వైస్రాయ్కి లేఖ రాయడం మొదలైన వాటిని ఎన్నింటినో చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాలో భారతీయుల దయనీయ దుస్థితిని పోగొట్టడానికి గాంధీజీ అనేక ఉద్యమాలు చేశారు. మొట్టమొదటగా గాంధీజీ అక్కడే సత్యాగ్రహ సిద్ధాంతాల్ని స్వీకరించి ఆచరింపజేశారు. ఇటు భారత స్వాతంత్ర్యోద్యమ నాయకునిగా, గొప్ప మానవతావాదిగా, సర్వమత సమైక్యవాదిగా, కర్షక కార్మిక నేతగా, రచయితగా, పత్రికా సంపాదకునిగా పలు రంగాలలో అద్వితీయమైన, విశిష్టమైన ఆయన వ్యక్తిత్వ పటిమ యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని ముగ్ధుల్ని చేసింది. సాధారణ వ్యక్తి అసాధారణ దివ్యపురుషునిగా ఎలా పరిణామాన్ని పొందాడు. గాంధీజీ ఆలోచనా సరళికి, తాత్విక చింతనకు, నిర్దుష్ట సిద్ధాంత రూపకల్పన నైపుణ్యాలకు, ఆత్మవికాసానికి, సర్వతోముఖ ఆదర్శ వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదిగా, నేపథ్యంగా, ఆలంబనగా నిలిచిన వ్యక్తులు, పుస్తకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులైన పుతలీబాయి, కరంచంద్ల ధార్మిక, ఆధ్యాత్మిక విశ్వాసాలను రక్తనిష్టమైన గుణాలుగా పొందారు. బాల్యంలోనే చదివిన రామచరితమానస్, శ్రావణకుమారుడి కథ, సత్యహరిశ్చంద్ర నాటకం వారి వ్యక్తిత్వంపై చెరగని ముద్ర వేశాయి. దాయాదితో కలిసి జపించిన రామనామం వారి జీవన గమనాన్ని మార్చివేసింది. బొంబాయిలోని వజ్రాల వ్యాపారి, కవి, శతావధాని అయిన రామచంద్రరాయ్ గాంధీజీని అత్యున్నత తాత్విక, ఆధ్యాత్మికవేత్తగా తీర్చిదిద్దారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సైతం సుదీర్ఘమైన ఉత్తరాల ద్వారా, ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను పంపడం ద్వారా ఎంతో ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిని రగిలించారు. గాంధీజీని అత్యధికంగా ప్రభావితం చేసిన మొట్టమొదటి గ్రంథం భగవద్గీత. దీనికి వారు చక్కటి వ్యాఖ్యానం కూడా రాశారు. ప్రముఖ బ్రిటిష్ రచయిత జాన్ రస్కిన్ రచించిన అన్ టు దిస్ లాస్ట్ సర్వోదయం, లియో టాల్స్టాయ్ రచించిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ వారి జీవితాన్ని ప్రభావితం చేశాయి. గొప్ప తత్వవేత్త, కవి అయిన ధోర్ నుంచి చెడ్డ చట్టాల్ని ధిక్కరించి ప్రతిఘటించడం అన్న విషయాన్ని, ఎమర్సన్ నుంచి అంతర్వాణి ప్రబోధాన్ననుసరించి నిర్ణయాలు తీసుకోవడాన్ని బాగా జీర్ణించుకున్నారు గాంధీజీ. ఇటు సారస్వతంలోనూ, అటు తత్వశాస్త్రంలోనూ, మతంలోనూ ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలనేకం చదివారు. ఎన్నో సందర్భాలలో జైలు శిక్ష అనుభవించినప్పుడు సమయమంతా గ్రంథ పఠనంలో, గ్రంథ రచనలతో గాంధీజీ గడిపేవారు. వీటిలో హింద్ స్వరాజ్, సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఎథికల్ రిలీజియన్ ఫ్రమ్ ఎరవాడా మందిర్, డిస్కోర్స్ ఆన్ గీత ముఖ్యమైనవి. అసంఖ్యాకమైన పత్రికా వ్యాసాలు, కరపత్రాలు, లేఖలు గాంధీజీలోని గొప్ప వివేచనా శక్తిని తెలియజేస్తాయి. ప్రపంచంలో ఎన్ని మతాలు, సిద్ధాంతాలు ఉన్నా వాటిలోని అంతఃసూత్రం మానవత, విశ్వజనీన ప్రేమ, నైతికత అని అవగాహన చేసుకుని దానినే జీవితాంతం ఆచరణలో పెట్టిన మహాయోగి మహాత్మాగాంధీ. గాంధీజీ అంటే రూపుదాల్చిన క్షమాగుణం. గాంధీజీ ఆత్మశక్తి ప్రతి కదలికలో మనకు దర్శనమిస్తుంది. అందుకనే వీరి కనుసన్నలలో నడిచిన భారత జాతి సత్యాగ్రహం, అహింస అనే అరుదైన అపురూప ఆయుధాలతో బ్రిటిష్ వారిపై దిగ్విజయాన్ని సాధించగలిగింది.
700 సంవత్సరాలు భారత జాతిని బానిసలుగా చూస్తూ పరమ కిరాతకమైన పాలన చేసిన దురహంకార సామ్రాజ్యవాద అధికార దౌర్జన్యాన్ని కూకటి వేళ్లతో పెకలించి స్వాతంత్ర్యాన్ని తీసుకురాగలిగారు గాంధీజీ. ఉజ్వలమైన వారి నాయకత్వంలో ఎందరో మహానేతలు, చరిత్రకందని అమరవీరుల త్యాగఫలంతో ఇది సాధ్యమైంది. శత్రువుని సైతం ప్రేమించగలిగిన మహోన్నత మానవీయ సౌజన్యం, దైవత్వాన్ని అభివ్యక్తీకరించగలిగేటంతటి దివ్య లక్షణాలు ఉత్తుంగ తరంగాల్లా ఆయన వ్యక్తిత్వంలో విలసిల్లాయి. దక్షిణాఫ్రికాలో తనను తీవ్రంగా అవమానించి కాళ్లకు గొలుసులు వేసి నడిపించిన వారి మీద, తనపై చెప్పులు విసిరిన వారి మీద సైతం ఆయన క్షమాగుణాన్ని ప్రదర్శించారు. దక్షిణాఫ్రికాలో 1904వ సంవత్సరంలో ఫీనిక్స్ సెటిల్మెంట్, 1910లో టాల్స్టాయ్ ఫారం అనే 2 ఆశ్రమాల్ని గాంధీజీ నిర్వహించారు. సమష్టి జీవనానికి అత్యున్నత ప్రమాణాలతో ఈ ఆశ్రమాలు విశిష్టంగా చెప్పుకోబడ్డాయి. ఎందరో కోటీశ్వరులు సైతం ఇక్కడి సిద్ధాంతాలకు ముగ్ధులై సేవలందించేవారు. ఉదాహరణకు కెలెన్ బ్యాచ్ అనే వ్యక్తి లక్షలు సంపాదించే అవకాశం వదులుకుని చెప్పులు కుట్టేవాడిగా అవతారమెత్తాడు. ఇదే స్ఫూర్తితో భారతదేశంలో కూడా 1917లో సబర్మతి ఆశ్రమం, 1936లో సేవాగ్రామ్ ఆశ్రమాలను గాంధీజీ నడిపించారు. దక్షిణాఫ్రికాలో 20 సంవత్సరాల జీవితాన్ని గడిపిన తరువాత ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు ఎంతో ధనం, బంగారం, వెండి, వజ్రాల్లాంటి వెలకట్టలేని ఆభరణాలను బహుమానంగా ఇచ్చారు. తనకు అన్ని ఉద్యమాలలో బాసటగా, ఊపిరిలో ఊపిరిగా 62 సంవత్సరాల పాటు అన్నింటా సహకరించిన ధర్మపత్ని కస్తూర్బా గాంధీ, 4 కుమారులు బహుమతిగా వచ్చిన వాటిలో కొంత భాగమైనా స్వంతానికి ఉపయోగించుకోవాలని పట్టుబట్టారు. కాని గాంధీజీ ఏమాత్రం చలించలేదు. దానిని మొత్తం అమ్మి బ్యాంకుల్లో జమ చేసి ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగించాలని దానపత్రం రాసిచ్చారు. ఆయన వెంట తెచ్చుకున్నది కేవలం 20,000 పుస్తకాలు మాత్రమే. భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలలో చెప్పిన అపరిగ్రహ సూత్రాన్ని మహాత్ముడు ఎంత గొప్పగా ఆచరించాడో చూడండి. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు 1885వ సంవత్సరంలో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో స్వాతంత్రోద్యమ పోరాటం సాగుతోంది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ భారతదేశ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. సురేంద్రనాథ్ బెనర్జీ, బిపిన్ చంద్రపాల్ లాంటి వాళ్లు ప్రజల్లో ఆవేశాన్ని రగిలిస్తున్నారు. అయితే గాంధీజీ వచ్చిన తర్వాతే అట్టడుగు వర్గాలకు సైతం గడప గడపకు ఈ స్వాతంత్రోద్యమ భావజాలాన్ని తీసుకువెళ్లారు. కర్షకులకు, శ్రామికులకు అత్యంత ప్రియమైన నేత అయ్యారు. 100 సంవత్సరాల నుండి అమలులో ఉన్న దుర్మార్గమైన తీన్ కటియా అనే పన్నును రద్దు చేయడంతో బీహార్, చంపరాన్లోని వేలాది మంది రైతులు, యావత్ భారతదేశము గాంధీజీకి జేజేలు పలికింది. గాంధీజీ జైత్రయాత్ర ఇక్కడ నుండి ప్రారంభమైంది. తర్వాత ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్య పరిష్కారం, రౌలత్ చట్ట తిరస్కారం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా ఎన్నో దశలుగా జరిగిన స్వాతంత్ర్య సంగ్రామం వల్ల చిట్ట చివరకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధించింది. భారతీయ సనాతన ధర్మం ప్రబోధించిన అహింసా పరమోధర్మః అన్న సత్యవాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా విరాజిల్లారు గాంధీజీ. జీవితాంతం ఆయన తన శ్వాసలో శ్వాసగా చేసుకున్న రామనామాన్ని హే రామ్ అని స్మరిస్తూ నాథూరాం వినాయక్ గాడ్సే బుల్లెట్ దెబ్బకు కుప్పకూలిపోయారు. యావత్ ప్రపంచమూ కన్నీటి పర్యంతమై తల్లడిల్లి ఘన నివాళి అర్పించింది. ప్రపంచం కనీ వినీ ఎరుగని ఈ అహింసామూర్తి జన్మదినమైన అక్టోబర్ 2వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినంగా ప్రకటించింది.